హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి బిస్కెట్లు అనమాట. సో కార్తీక మాసం వచ్చేసింది, ఇంట్లో కొబ్బరి చాలానే మిగిలిపోయి ఉండిద్ది. పూజలు వ్రతాలు అన్నీ కొబ్బరితో చాలా వంటలు చేసుంటారు, బట్ రేర్ అనమాట కొబ్బరి బిస్కెట్లు. సో అవి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మైదా వాడకుండా హెల్తీగా జస్ట్ 10 మినిట్స్లో అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీ. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా కొబ్బరి బిస్కెట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ కొబ్బరి గిన్నెలు తీసుకొని వాటిని ఒకసారి తడి క్లాత్ కానీ లేదా పొడి క్లాత్ కానీ తీసుకొని నీట్గా తుడవండి. ఏదన్నా కొంచెం కొబ్బరి మీద ఉన్న జిగురు అదంతా పోయిద్దనమాట. ఒకసారి క్లాత్తో ఇలా తుడిచేసుకున్న తర్వాత నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీని నుంచి రిమూవ్ చేసుకోవాలన్నమాట. కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని రిమూవ్ చేసుకోవాలి. చిప్పనండి కొబ్బరి ఈజీగా రిమూవ్ అవ్వాలంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ కొబ్బరిని వేడి చేస్తే సరిపోయిద్దనమాట. కొబ్బరి చిప్పని ఈజీగా రిమూవ్ అయిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన అది ఉండిద్ది కదా తోలు, దాన్నంతా ఇలా ఫీల్ చేసేసుకోండి. ఇలా పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. మీకు ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. అలానే కొబ్బరిని ముక్కలు ముక్కలకు కట్ చేసుకొని, బట్ నేనైతే ఇక్కడ తొక్క తీసేస్తున్నాను. ఇలా తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగా వస్తాయన్నమాట బిస్కెట్స్. సో ఫైనల్గా కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నాము, చూసారు కదా ఇలా వచ్చిద్దనమాట. చాలా స్మూత్గా వచ్చిద్ది. అలా అని మెత్తగా అయిపోదన్నమాట గుజ్జు గుజ్జుగా. సో దీంట్లో నుంచి పాలు సపరేట్ చేయని అవసరం లేదు, ఇలాగే యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులో నేను చెప్తున్నట్టు ఇక్కడ నేను పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. అరకప్పు కూడా కాదు, పావు కప్పు అన్నమాట. సో పావు కప్పు నెయ్యి తీసుకొని దీన్ని మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకేసారి నెయ్యి మొత్తం పోయకుండా కొంచెం ముందు సగం పోసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోండి గిన్నెలోనే. ఇప్పుడు నెయ్యి వేసిన గిన్నెలో అదే కప్పుతోటి అరకప్పు పంచదార అన్నమాట. మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. పావు కప్పు నెయ్యి, అరకప్పు పంచదార యూజ్ చేయాలి. ఎక్కువ యూజ్ చేస్తే బిస్కెట్లు సరిగ్గా రావన్నమాట. ఇప్పుడు ఈ పంచదారని ఈ నెయ్యిని మొత్తాన్ని ఇలా మిక్స్ చేయండి. ఎలా అంటే ఒక క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. ఫస్ట్ ఇలా మొత్తాన్ని ఇలా చేసినప్పుడు ఇంకా మిగతాది ఉంది కదా కొంచెం నెయ్యి, ఆ నెయ్యిని కూడా వేసుకొని మెత్తగా ఒక జస్ట్ 5 మినిట్స్ ఈజీగా పట్టిద్ది అనమాట. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకోండి. మీరు మిక్సీకి వేసుకునే పని అయితే మిక్సీ కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తేనే బాగుండిద్దని నా ఒపీనియన్. సో 5 మినిట్స్ తర్వాత ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిద్ది. ఇప్పుడు ఏంటంటే ఇందులోకి కప్పు గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. మీరు దీని ప్లేస్లో మైదా కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను కొంచెం హెల్తీగా చేయాలని ఇక్కడ మైదా యూజ్ చేయట్లేదు, గోధుమ పిండే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గోధుమ పిండి వేసిన అదే కప్పుతోటి అరకప్పు కొబ్బరి తురుము అన్నమాట. సో మెజర్మెంట్స్ గుర్తున్నాయి కదా. పావు కప్పు నెయ్యి, అరకప్పు పంచదార, కప్పు గోధుమ పిండి, అరకప్పు కొబ్బరి. సో ఇవన్నీ వేసిన తర్వాత చపాతీ పిండిలాగా మెత్తగా ముద్దలాగా చేసుకోండి. దీనికి ఎక్స్ట్రా వాటర్ అవేం అవసరం లేదు. నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసారంటే మనకి చపాతీ పిండి ముద్ద ఎలా వచ్చిద్దో ఇది కూడా సేమ్ అలానే వచ్చిద్ది అనమాట ఇలా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ నాననివ్వండి. ఈ లోపు ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత గోధుమ పిండి కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా డిప్ చేసుకోండి చూపిస్తున్నట్టు. ఇలా పిండి మొత్తాన్ని ప్లేట్కి అప్లై చేసిన తర్వాత ఏదైనా వేస్టేజ్ ఉంటే దాన్ని పక్కన వంపేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కొంచెం పిండిని తీసుకొని చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక్క 1 ఫింగర్ తోటి ఇలా నొక్కినట్టు కొంచెం ప్రెస్ చేసామంటే సరిపోయిద్ది. మరి ఎక్కువ ప్రెస్ చేస్తే ఏంటంటే చివర్లు మరీ అంటే చిట్లినట్టు అలా వస్తాయి, క్రాక్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని కొంచెం మరీ సన్నగా కాకుండా మరీ మందగా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ సైజులో ఉంటే సరిపోతాయి అన్నమాట బిస్కెట్స్.
సో, ఇలా చేసిన తర్వాత చేసిన బిస్కెట్స్ ఇలా ఇందాక మనం పిండి, ఆయిల్ అప్లై చేసాం గదా! ఆ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి బిస్కెట్స్‌కి. కుక్ అయ్యేటప్పుడు ఏంటంటే అంటుకుపోతాయి గ్యాప్ ఇవ్వకపోతే. ఇక్కడ నేనైతే బిస్కెట్స్ రౌండ్ షేప్ చేశాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చనమాట. ఏ షేప్ నచ్చితే ఆ షేప్‌లో. సో, ఫైనల్‌గా ఇలా కొంచెం పచ్చి కొబ్బరి టచ్ ఇచ్చాను. ఇంకా ఇలాంటిది ఒక మందపాటి గిన్నె తీసుకొని దాన్ని జస్ట్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. మూత పెట్టి వేడి చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. వేడిగా ఉందా లేదా అని. ఇప్పుడేంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్‌ని దాని మీద పెట్టి ఆ కడాయిలో పెట్టేసి మూత పెట్టేయండి. జస్ట్ ఇవి 15 మినిట్స్, 20 మినిట్స్ కూడా కాదు. 15 మినిట్స్ కల్లా బాగా కుక్ అవుతాయన్నమాట. మిగతా పిండిని మనకి నచ్చిన సైజులో బిస్కెట్స్ చేసుకోండి. సో, ఓ 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా జస్ట్ నెయ్యి అప్లై చేయండి. ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయన్నమాట బిస్కెట్స్ పైన. అలా అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి కరెక్ట్ ఓ 15 మినిట్స్ తర్వాత మూత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి మొత్తం చల్లారిన తర్వాత వేరేకి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేయగానే కొంచెం బిస్కెట్‌లు మెత్తగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మెత్తగా ఉన్నాయి రాలేదు అనుకోకండి. అవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయన్నమాట. సో, ఈ బిస్కెట్‌లు నెల రోజులైనా స్టోర్ చేసుకుంటే నిల్వుంటాయన్నమాట. తడి తగలకుండా గాజు గ్లాస్‌లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు ఖచ్చితంగా నిల్వుంటాయి. సో, చూసారు కదా కొబ్బరి బిస్కెట్‌లు ఎలా ఉన్నాయో? వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్‌బ్యాక్ కూడా మాకు షేర్ చేయండి.